జై గిరిధారి 39వ మంచి మాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. బంధానికి మోక్షానికి మనసే కారణం. మనసే ఏర్పరచుకుంటుంది బంధాన్ని. నా వాళ్ళు, నా ఇల్లు, నాది అంటూ ఏదైతే నీది కాంతి ఉందో దాంతో ఏర్పరచుకుంటుంది. గాలి మన పక్కనే ఉన్నా కూడా లేనట్లుగా ఉంది. చూడండి, అనేక సార్లు మనం చెమట పట్టేసి అయ్యో గాలి లేదే, ఫ్యాన్లు లేవు అనుకుంటాం. మరి ఒక్కసారి ఆ చేత్తో అలా ఊరుకుంటే చాలు, గాలి వస్తుంది. మరి గాలి లేదా? గాలి ఉన్నది, కానీ ఉన్నట్టు తెలియట్లా. విసిరితే నీకు అర్థమవుతుంది అన్నమాట. భగవంతుని కూడా జ్ఞాననేత్రంతో దర్శించాలి తప్ప, నీకు కనిపిస్తుంటుంది, అది విగ్రహంగా కనిపిస్తుంది, కానీ విగ్రహం పరమేశ్వరునిగా దర్శిస్తే మనకి స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. అదే రాయిలాగా మనం చూడకూడదు. అలానే మన తలుపులు మూస్తే గాలి వెలుతురు వస్తుందా? సూర్యప్రకాశం అంత అద్భుతంగా ప్రకాశిస్తుంది, కానీ తలుపులు వేసుకున్నాం. ఒక్కసారి తలుపులు తీ, సూర్య కాంతి అంతా కూడా లోపల దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. అలానే నీ తలుపులు కూడా ప్రపంచం వైపు పరిగెత్తున్నాయి. అవి అంతర్ముఖమయ్యి పరమేశ్వరుని తిప్పేటట్టుగా ఉంటే పరమేశ్వరుడు ఖచ్చితంగా కనిపిస్తాడు, బాగా దర్శనమిస్తాడు అన్నమాట. ప్రపంచం నుంచే పరమాత్మ కనిపిస్తాడు తప్ప ఎక్కడో దొరుకుతాడు నీకు. అన్నీ అనుకున్నాం, కైలాసంలోనో ఎక్కడ, ఇంకా స్వర్గంలో అన్నీ ఎక్కడో విష్ణులోకం. ఆ లోకం ఎక్కడుంది ఎవరు చూశారు? విష్ణువు దగ్గరికి వెళ్తావు, శివుడి దగ్గరికి వెళ్తావు, వాళ్ళు చెప్తుంటారు. ఎవరు ఇంతవరకు చూసిన వాళ్ళు ఎవరు లేరు కదా. వాళ్ళని మభ్యపెట్టడం ఎందుకని? వాళ్ళ ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం వాళ్ళు చెప్తున్నారు తప్ప పరమేశ్వరుడు నీలో ఉన్నటువంటి వాడిని నువ్వు చూడటంలా. అందువల్ల నువ్వు ఎక్కడ ఎతకాల్సిన పని లేదనమాట. అలానే కొంతమందితో మనసు పాడైపోతుంది. ఆ మనసును సరి చేసుకోవాలంటే మరి కొంతమందితోనే బాగు చేసుకోవాలి. చూడండి, అనేక రకాలైన దురలవాట్లకు అలవాటు చెప్తున్న రోజు చెప్పుకుంటున్నాం. అలవాటును మారాలంటే మంచివాడితో స్నేహం చేయాలి. నువ్వెవరో తెలియజేయాలంటే నీ స్నేహితుడిని ఎవరో చెప్తే చాలు, నీ సంగతి చెప్పేయచ్చు. పలాని వాడు స్నేహితుడిని అని నువ్వు అన్నావంటే వాడు ఎటువంటి వాడు ఆలోచన చేస్తే వాడు తాగుబోతైతే నువ్వు అంతే, వాడు తిరిగిపోతే నువ్వు తిరిగిపోతువి. అట్లాంటి వాటితో స్నేహం చేసేటటువంటి నీ ఆలోచనలన్నీ కూడా పతనం అయిపోతాయి అన్నమాట. నీ జీవితమే పతనం అయిపోతుంది. అంతే. 100 ఎండు కట్టెల్లో ఒక పచ్చి కట్టె వేస్తే కాలిపోతుంది. చూడండి, బాగా 100 ఎండిపోయిన కట్టెలు వేసి కాలిపోతుంది, బాగా అద్భుతంగా జ్వాల ప్రకాశిస్తుంది. దానిలో ఒక అరటి ముద్ద తీసుకొచ్చి వేయండి, ఏమవుతుంది? అది కూడా కాలిపోతుంది. అందుకే మన సత్సంగం ఎప్పుడు కూడా పరమేశ్వరుతో కానీ సత్పురుషులతో కానీ సద్గ్రంథ పఠనాలతో కానీ మనం సత్సంగం చేయాలి. మన ఆలోచనలు ఎప్పుడూ కూడా పరమేశ్వరుని వైపు నడవాలి. అందుకే భగవత్పాదులు అటువంటి సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవనముక్తి. చూడండి, సత్యమైన పదార్థాంతో ఎప్పుడైతే మనం సత్సంగం చేస్తామో జీవన్ముక్తి. ముక్తి అంటే ఏంటి? మరలా జన్మరాహిత్యం. మనం రోజు చెప్పుకుంటుంది అది. అందువల్ల మన భావనలు ఎప్పుడు కూడా పరమేశ్వరుని ఎందుకు నడవాలి. నువ్వు ఎక్కడ ఎదిగితే దొరుకుతాడు చెప్పండి. అందువల్ల నీ ఆలోచన పరమేశ్వరునందు తిప్పడం అంటే నువ్వు తిప్పుకోవటమే. ఉన్నది ప్రపంచంగా ఉన్నది. నాకు జ్ఞానికి అదే కనపడుతుంది, అజ్ఞానికి అదే కనపడుతుంది. కానీ జ్ఞాని చూసేది వేరు, నువ్వు చూసేది వేరు. చూచే చూపులు ఒకటే అయినా చూచే తీరు వేరు కదా. జ్ఞానము కలిగి చెరించు వారికి సర్వము ఈశ్వరమయము గదా. సర్వం అంటే ఏంటి? విదితం అవిదితం. ఆయనకి అన్నీ తెలుసు అండి, సర్వం తెలుసు అంటారు. ఏం తెలుసు ఆయనకి? ఇంకొక క్షణంలో జరగబోయేది ఆయన చెప్పగలడా? చెప్పలేడు. కానీ ఆయన అన్నీ తెలుసు అండి, సర్వం తెలుసండి అంటాడు. విదితం అవిదితం.
తెలిసేయి, తెలియని అంటే పరమేశ్వరుడికి తెలుసు, నీకేం తెలుసుద్ది? అందువల్ల ఏదైతే ఉన్నాయో ఆ పరమేశ్వర స్వరూపంగా ఎప్పుడైతే మనకు అర్థమైందో దేనిని ద్వేషించం. నీ శరీరంలో ఏ భాగం నీకు ఇష్టం? కన్ను ఇష్టమా, చెవి ఇష్టమా, ముక్కు ఇష్టమా, నాలుగు ఇష్టమా? చెప్పండి. కాళ్ళు చేతులు ఏవి ఇష్టమా? అన్నీ ఇష్టమే. మరి నీలో ద్వేషించడానికి ఏది లేనప్పుడు ఎదురు వ్యక్తిలో కూడా అదే ఉంది కదా. నీలో ఏమున్నాయో అతనిలో కూడా అవే ఉన్నాయి. మరి ఎందుకు ద్వేషిస్తున్నావు? మరి ప్రతి ప్రాణిలో చూడండి అవే ఉన్నాయి ఇక్కడ. అయితే నువ్వు నిటారుగా ఉన్నావు, అవి అడ్డంగా ఉన్నాయి. మరి స్థావర జంగమాలు అంటాను చూడండి, అంటే కదిలేయి కదలనివి ఉన్నాయి. రెండు అన్నీ ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఈ రెండు అంతే అనమాట. కొన్ని కదలవు, కొన్ని కదులుతాయి. మరి పర్వతం కదలదు, దాంట్లో ప్రాణం ఉందా లేదా? మరి ఒకేసారి అంత పర్వతం ఆకాశాన్ని దూకిందా? లేదు కదా. చిన్నగా పెరిగి ఒక పర్వతం అయిపోయింది. మరి చెట్టు చూడండి, అది కదులుతుందా? కదలదు. మరి దాంట్లో ప్రాణం ఉందా లేదా? ఆలోచన చేయండి. ఒక దోమే కొడుతుంది నిన్ను. దోమ కొడుతుందంటే దానికి ఏం కావాలి? దాని ఆహారం ఏంటి? పరమేశ్వరుడు ఇచ్చింది రక్తం. మరి రక్తం ఎక్కడ ఉంటుంది? నీలోనే ఉంటుంది. అందువల్ల నీ దగ్గరికి వస్తుంది. దాన్ని చంపితే దానివల్ల ప్రయోజనం ఉంది. పరమేశ్వర సృష్టి ఎందుకు చేసాడో తెలియదు, కానీ నువ్వు దాన్ని కొట్టకుండా చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఇప్పుడు అనేక రకాలు వచ్చినాయి కదా, ఓడమాస్ రాయటం, లేదా ఇంటికి నెట్ వేసుకోవటం, లేదా ఇట్లాంటి ఏదైనా సరే దాన్ని మనం ఆ ప్రయత్నం చేస్తే మనం చేతులారా పాపం చేయకుండా ఉంటాం అన్నమాట. మరలా ఏమవుతుంది? పాపం చేస్తే మరలా జన్మించాల్సిందే. అందువల్ల మరలా రేపటి ఎపిసోడ్లో కలుసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.